ఫస్ట్ టైమ్ అయితే మేము గో కార్టింగ్‌కి వెళ్తున్నాము. ఇప్పటివరకు మేము విన్నను కూడా వినలేదు ఇది. బట్ వేరే వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పటం వల్ల సో, మాకిదైతే ఇలా ఉంటుందని తెలిసింది. అండ్ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడైతే టైం వచ్చేసి 11:30 నియర్లీ. ఎందుకంటే కిడ్స్ అయితే పడుకోవట్లేదు. వాళ్ళకేంటంటే ఇంకా ఇంకా ఫన్ మోడ్‌లోనే ఉన్నారు. ఎక్కడికన్నా వెళ్ళాలి, లైక్ ఆడుకోవాలి. ఇంకా అంటే వాళ్ళ ఎనర్జీకి మేము మ్యాచ్ చేయాలంటే షూర్‌గా మేము ఇలాంటి ప్లేస్‌కే తీసుకురావాలి. అండ్ మిడ్‌నైట్ 12 అంటే ఆ టైంలో అసలు ఏమి ఉంటాయో కూడా మాకు తెలీదు. బట్ ఇదైతే ఐడియా వచ్చింది. ఇది నెక్లెస్ రోడ్‌లో ఉంది. అండ్ అలాగే నెక్లెస్ రోడ్ దగ్గరే మనకి ఎగ్జిబిషన్ ఉందనమాట. కానీ మేమెళ్ళే టైంకి ఏమైందంటే ఆల్మోస్ట్ ఇట్స్ క్లోజింగ్ టైమ్. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో క్లోజ్ చేసేస్తారు. అండ్ మాకు ఇంకా ఇంకొక ఆప్షన్ ఏంటంటే మాకు ఇదొక్కటే మిగిలింది. సో, అందుకనే ఫస్ట్ టైమ్ అయితే ఇది విజిట్ చేశాము. అండ్ ఇక్కడ కాస్ట్‌లయితే అమ్మో! చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. బట్ స్టిల్ ఇక్కడి దాకా వచ్చిన తర్వాత మనం బ్యాక్‌కెళ్తామంటే కిడ్స్ అయితే అస్సలు ఒప్పుకోరు కదా! బట్ సరే అని చెప్పి ఇంకా పిల్లలతో పాటు మేము కూడా ఇదైతే ట్రై చేశాము. ఈ బంపర్ కార్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. వాళ్ళైతే మాకిది ఒక 15 మినిట్స్ అయితే ఇచ్చారు. అండ్ 15 మినిట్స్ కూడా ఫుల్ ఆన్ ఎంజాయ్. ఫస్ట్ 5 మినిట్స్ అయితే మాకు దాన్ని సెట్ చేసుకొని మేము అది ట్రై చేసుకోవడానికే మాకు టైం పట్టేసింది. ఎప్పుడైతే కొంచెం అలవాటయిందో అప్పటికి మాకు టైం అయితే అయిపోయింది. అండ్ బంపర్ కార్స్ ఒకటి ట్రై చేశాము. అండ్ ఇదైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. ఎస్పెషల్లీ కిడ్స్ అయితే డ్రైవింగ్‌లో మాత్రం ఇరగదీసేశారు. మేము అయిపోయిన తర్వాత అండ్ కిడ్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంకొక రౌండ్ వెళ్దామని. బట్ కాస్ట్ అయితే ఇక్కడ చాలా ఎక్కువున్నాయి. అండ్ నాకు ఈ కాస్ట్ అయితే అంత గుర్తులేదు ఇది. ఇక్కడ ఇంకా కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. బట్ అన్నీ అయితే మేము ట్రై చేయలేదు. ఎందుకంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. అండ్ దీని తర్వాత అయితే మేము లైక్ గో కార్టింగ్ ఒకటి ట్రై చేసాము. ఈ బంపర్ కార్స్ అయితే మేము ఆడుతున్నంత సేపు ఏమనిపించిందంటే, ఆ ప్లేస్ అనేది చాలా చిన్నగా ఉంది. అండ్ ఊరికే మేము ఒకళ్ళనొకళ్ళు గుద్దేస్తా ఉన్నామనమాట. సో, అదొకటైతే కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. బట్ ఆల్ ఓవర్ అయితే మేము ఎంజాయ్ చేశాము. అండ్ అక్కడే ఉంది గో కార్టింగ్. ఈ గో కార్టింగ్ అయితే మేము ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఇది ట్రై చేస్తున్నప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:15 అయిందనమాట అర్ధరాత్రి. సో, ఇలాంటి రైడ్స్‌కెళ్తున్నాం మేమైతే. బట్ ఇదైతే చాలా థ్రిల్లింగ్ రైడ్. మేమైతే బాగా ఎంజాయ్ చేశాము. అండ్ మా సిస్టర్ ఫ్యామిలీ మేము కూడా లైక్ ఇద్దరం కాంపిటీషన్ పెట్టుకున్నట్టుగా సో, ఇదైతే మేము ట్రై చేశాము. అండ్ ఈ కాస్ట్ వచ్చేసి కపుల్ రైడ్ అయితే రూ. 700 పడింది. బట్ ఓకే అనమాట. మనకి ఇది అయితే 8 రౌండ్స్ వస్తుంది. 8 రౌండ్స్ అంటే నియర్లీ మనకొక 15 మినిట్స్ వరకు మనకి రైడ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళు ఫాలో చేసే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే జరిగింది. ఒక అమ్మాయి హెయిర్ స్టక్ అయ్యి అక్కడ ఒక బిగ్ యాక్సిడెంట్ అయితే అయ్యిందనమాట. సో, అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళొక లైక్ లేడీస్‌కైతే ఒక జాకెట్ ఇస్తున్నారు. జాకెట్‌కి హుడీ ఉంటది. ఆ క్యాప్ అయితే మనం పెట్టేసుకొని దానిపైన మనం ఈ హెల్మెట్ పెట్టుకోవాలనమాట. సో, దానివల్ల మనకేంటంటే హెయిర్ మొత్తం కూడా మనకి జాకెట్ లోపలే ఉండాలి. సో, అదొకటైతే వాళ్ళు లైక్ ఫాలో చేస్తున్నారు. అది చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే రియల్లీ నీడెడ్. మా కిడ్స్ అయితే ఆడియన్స్ లాగా కూర్చొని చూస్తున్నారు. కానీ పాపం వాళ్ళకైతే ఈ రైడ్‌కి వెళ్ళాలని ఎంత ఆశపడ్డారంటే బట్ కిడ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓన్లీ అడల్ట్సే. గో కార్టింగ్ అయిపోయాక నెక్స్ట్ రైడ్ అయితే అక్కడ చిన్న రైడ్స్ ఉన్నాయి. మా పిల్లలకైతే ఈ బైక్ రైడింగ్ వెళ్ళాలనిపించింది. సో, మనకి 1 ఫుల్ రౌండ్ ఆ పార్కింగ్ లాట్‌లో అయితే మనకి రూ. 100. సో, అదొక రైడ్ అయితే మా బాబు వెళ్తున్నాడు. అండ్ అలాగే చిన్న రైడ్స్ ఉన్నాయి. అవి కూడా ట్రై చేశాము. అండ్ నియర్లీ ఇక 12:30 అయిపోయింది. ఇంకా పిల్లలు ఇంకా స్లీపింగ్ మోడ్‌లో ఉన్నారు కాబట్టి ఇంకా నెమ్మదిగా అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేశాము. ఎస్పెషల్లీ మిడ్ నైట్స్ అయితే ఎవరికైతే కొంచెం ఫన్ మోడ్‌లో ఉంటారో వాళ్ళకి ఈ ప్లేస్ అయితే చాలా కరెక్ట్. చాలా మంచిగా అనిపించింది. అండ్ నా అదర్ వీడియోస్ కూడా చెక్‌ఔట్ చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి. అండ్ మేమైతే కెనడాలో ఉంటాము. హైదరాబాద్‌కొచ్చాము వెకేషన్‌కి. అండ్ ఫ్యామిలీతో అయితే బాగా ఎంజాయ్ చేశాము. అండ్ డిఫరెంట్ ఫుడ్ రెస్టారెంట్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేశాము. డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే ట్రై చేశాము. ఆ వీడియోస్ కూడా మీరు తప్పకుండా నా ఛానల్‌లో చెక్ చేయండి. ఎస్పెషల్లీ షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. అండ్ ఇదండి నా వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.